విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో మండలంలోని వీలుపర్తి క్లస్టర్ కుమ్మపల్లి యూనిట్లు కుంపల్లి గ్రామంలో రైతు సాధికారిక సంస్థ ఈవీసీ విజయ్ కుమార్ సారథ్యంలో ప్రకృతి వ్యవసాయ పరిశీలనకు అమెరికా ఎన్జీఓ బృందం సోమవారం విచ్చేసింది. ఆయనతో పాటుగా అమెరికా బృందం మరియు కర్ణాటకకు చెందిన వాళ్లకు కుమ్మపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి విజయనగరం డిపిఎం ఆనంద సమావేశం ఏర్పాటుగా విజయనగరం జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రామారావు, రీజనల్ కోఆర్డినేటర్ కృష్ణారావు, ఆర్టీఎల్ ప్రకాష్, ఆర్టీఓ హేమసుందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలను అమెరికా బృందానికి వివరించారు. నవధాన్యాల సాగు, కషాయాల తయారు చేసే విధానం, వాటి ప్రయోజనం వారికి వివరించారు. అలాగే ప్రకృతి వ్యవసాయ పంటల క్షేత్రాలను పరిశీలించి అవగాహన చేసుకున్నారు. Only one person spoke, Mr. Palak. That used to be translated in Telugu. Then there will be interaction with the farmers. So he has a fantastic impact on. చేశారు చేసి అలాగా ప్రారంభించాం సార్ వ్యవసాయం. So he's been farming with his father ever since he was young. Cover, even in semi-arid. Place like Anantapur, as the lowest rainfall, like to Rajasthan. So our spring is starting March. So because in March, April, May, there was a pre-monsoon period. So there will be some 28 and 38 and We had 8,000 people, so we said each village so many people. So that's how he got a chance. And already there was some interest in his village on natural farming. చెప్పండి అప్పుడు 2016 back. నెక్స్ట్ ఇంకేమన్నారు? ఎక్కువ మంది ఉన్నారు కదా. సో మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు 2020 మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? He's sort of tutored me. He's the mentor. I started with 700 such master trainers. We now have 10,000. Takes 4 years to develop one trainer. And what do they have to do in that 4 years? Oh, but they have to first become a good farmer and then improve their skills. So we started raising the bar every year. We have to cross new hurdles to do that. So that's why it's like this. But not